ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/6/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళ పక్షము, విధియ మధ్యాహ్నం 3:16 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 11:18 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు సాయంకాలం 6:13 నుంచి 7:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము ఉదయం 8:03 నుంచి 9:45 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:47. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన శుభవార్తలు, వివాహం, సంతానం, ఉద్యోగ సంబంధ అనుకూలత, శుభవార్తలు వినవచ్చు. పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవ్వడం, భార్యాభర్తల అన్యోన్యత, ఆస్తి పంపకాలు, సోదరులతో సోదరిమణులతో సఖ్యత పొందుకునేటువంటి అవకాశం కూడా బలం కనబడుతుంది. ఉన్నతమైనటువంటి వృత్తి అభివృద్ధి పొందుకోవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్ల కూడా అనుకూలత, స్వదేశీ విదేశీయాన అనుకూలత, తీర్థయాత్ర సేవన, ఇది చాలా మంచి శుభకరమైన ఆనంద రోజుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు. కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. చిన్న చిన్న విషయాల గురించి అధికంగా మీ యొక్క కోపతాపాలని పెంచుకునే ప్రయత్నం చేయకండి, అది కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. ప్రయాణంలో జాగ్రత్త. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టాలు పొందుకునే అవకాశాలు, వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం, అనవసర వ్యక్తుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకోవడం రెండూ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యం కోసం ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఓటీపీలు ఎవరికి చెప్పే ప్రయత్నం చేయకండి. సైబర్ అరెస్ట్ అనేది ఉండదు, ఉండే అవకాశం లేదు. అప్పనంగా ఎవరికి డబ్బులు అధికంగా వచ్చే అవకాశం ఉండదు. రూపాయికి 10 రూపాయలు ఇస్తామనేది అబద్ధం. రూపాయికి రూపాయి ఇస్తాన్న అబద్ధం. ఎట్టి పరిస్థితులు అవి రావు మనకి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదంతా అబద్ధపు ప్రచారము. వారు పబ్బం గడుపుకోవడానికి, వారు 100 కోట్లు సంపాదించుకొని బిచారణ ఎత్తేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు. కాబట్టి ఓటీపీలకి, సైబర్ అరెస్ట్లకి, ఇటువంటి అనవసర వాటికి ఆశపడి నష్టాన్ని పెంచుకోకండి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ నాయకులకు కష్టము, మత్స్యకారులకు ఇబ్బంది కలిగే అవకాశాలు, రొయ్యలు, చేపల చెరువు నష్టం, రైతన్నులకు కూడా నష్టపోయే అవకాశాలు, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బంది ఎక్కువగా ఉండబోతోంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత లేదు, జాగ్రత్త. నియోజకవర్గంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశం, అనవసరపు వివాదాల్లోకి పోయే అవకాశం. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించే అవకాశాలు ఉంటాయి, తస్మా జాగ్రత్త. లేనిపోని అనవసరపు అనర్థాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రేమ వ్యవహారాలు మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. భగవత్ చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణంలో అద్భుతమైనటువంటి ఆనంద యోగం ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
దుర్గమ్మ వారి ఆరాధన చేయండి, కుంకుమార్చన చేయండి. తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. మౌనంగా ఉండండి, అతిగా తినకండి, అతిగా మాట్లాడకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మడిజెంట్లకు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళకూడదు. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:04 మధ్య కాలంలోనూ, తిరిగి మధ్యాహ్నం 1:02 నుంచి 2:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ప్రయాణ సాఫల్యత, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, అనుకూలవంతమైన వైవాహిక జీవన శుభయోగము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాన్ని తప్పకుండా మీరు అనుకూలంగా మలుచుకుంటారు. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకు లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ మడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా మంచి లాభవంతమైన శుభస్థితి. ధనధాన్య వృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తులవచ్చు. వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు ఉంటాయి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవచ్చు. విద్యలో రాణింపు, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభకరమైనటువంటి అనుకూలత, ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ లాభం. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ కానివ్వండి, బ్యాక్లాగ్ పరీక్షలు కానివ్వండి, ఇతరత్ర ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. కోర్టు వివాదాల సమస్య పోతాయి. సోదరులతో సఖ్యత ఉంటుంది. ఆస్తి పంపక లాభాలు, మాతాపితరుల సౌఖ్యము, అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, అనుకూలవంతమైన వాతావరణం, ధన, ధాన్య, విద్యా ఉద్యోగ వ్యాపార, ఆరోగ్య, శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం. ఎల్ఐసి మెడికల్ గృహ మడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అభివృద్ధి, రాజకీయ కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆనంద యోగం, మంచి సంకల్ప సిద్ధి పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు చాలా మంచి అనుకూలత, ఆనందంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా మంచి అనుకూలత యోగాలు, శుభకరమైన ఆలోచనలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సభ్యులతో కలిసి కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో కూడా అనుకూలత, వ్యాపార వృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, సూపర్స్టోన్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు. సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మడిజెంట్లకి అనుకూలమైన స్థితి. రైతులకి పంట లాభం, పూలు పలుగులు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులు కూడా అభివృద్ధి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనందాది అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆరోగ్య విషయమే శ్రద్ధ పెట్టడం,
తొందరపాటుతనం లేకపోవడం, నోరు అదుపులో ఉండడం, అలాగే సమయపాలన ఉండడం మీకు మంచి శుభాన్ని కలిగిస్తుంది. ఎక్కువగా మీరు శారీరక శ్రమకి దూరంగా ఉండాలి. శ్రమ ఎక్కువ పడకూడదు. కాస్త ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని ప్రయత్నం చేయండి. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ పర్వాలేదు, కానీ బిట్ కాయిన్స్లో, లాటరీలు, జూదం మూడిట్లలో నష్టాలు పొందుకునే అవకాశం. అటువైపు వెళ్ళకండి. ఈవెంట్స్ చేసే వారికి స్వదేశంలో మంచిది, విదేశాల్లో నష్టం. సినిమా రంగంలో కూడా స్వదేశంలో సినిమా షూటింగ్లను పెట్టుకుంటే లాభం తప్ప విదేశాల్లో షూటింగ్లలో ప్రమాదం జరిగే అవకాశం, నష్టం కూడా పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మత్స్యకారులు జాగ్రత్త. జూనియర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకి వెళ్ళకూడదు. సీనియర్స్ చేపల వేటకి వెళ్ళవచ్చు. రొయ్యలు, చేపల లాభాలు ఉన్నాయి. రైతులందరూ కూడా పంట లాభం ఉంటుంది. పూలు పలుకురాలు పండించే వారికి లాభవంతంగా ఉండని చెప్పవచ్చు. పెద్దవాళ్ళ మాట వినండి, తద్వారా మీకు అనుకూలవంతమైన ఆనంద ప్రయోజనాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. కానీ ఫార్మా ఇండస్ట్రీలో నష్టం వచ్చే అవకాశం, సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఎల్ఐసి, మెడికల్, గృహ మజెట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కాస్త సమయపాలన ఉంటే మీకు లాభవంతమైన శుభయోగం. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మేబీ బెంచ్ మీదకి మారవచ్చు, జాగ్రత్త. అంటే కొత్త మోడ్యూల్ని ఎక్కువగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మీ వృత్తిని అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. పెద్దల మాట వినండి, అనుకూలంతో శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి భగవద్గీత చదువుకోవడం వల్ల మంచి యోగాలు ఉన్నాయి. 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి, ప్రశాంతత, ఆనంద యోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. 1 అంకెను నిర్దిష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. శుభకరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, శుభకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ధార్మిక చింతన ఎక్కువగా ఉండడం, తీర్థయాత్ర సేవన, యజ్ఞ యాగాది క్రతువులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారతులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, ఆత్మీయులతో అనుకూలత, మంచి వ్యాపార లాభాన్ని, భాగస్వామితో మంచి వ్యాపార వృద్ధిని, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మీరు తప్పకుండా మీరు అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త పర్వాలేదు. మంచి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, భగవత్ కృపా కటాక్షాలు, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతోవి వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతోవి వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నుంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు. ఆకస్మిక ధనప్రాప్తి, అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పనిచేయడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాలలో కూడా స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం కనబడుతుంది. గ్రీన్ కార్డ్, పిఆర్ గాని పొందుకునే అవకాశాలు ఉండవచ్చును. చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టయోగాలు చెప్పబడుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారికి కూడా శుభయోగము, సుఖయోగము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, శుభవార్తా శ్రవణము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, వివాదాలన్నిటికీ దూరంగా ఉండే అవకాశము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సఖ్యత, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్ట యోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల అనుకూలత, విదేశాలకు కూడా స్థిర నివాసం, తప్పకుండా అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన సుఖజీవనం, శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. ఈ రోజు పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు జన్మజాతకాన్ని చూయించుకోవాలి. లేనిపోని అనర్థాలు, చికాకులు, తొందరపాటుతనము, కష్టము, దుర్మార్గులతో, దుష్టులతో సహవాసము, మద్యపాన సేవనము, ప్రమాదంలో పడే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ముఖ్యంగా అటవీ శాఖ, న్యాయ శాఖ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్లోను, సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న ఈ రాశి వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో కూడా జాగ్రత్త. ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును. కళాకారులు, క్రీడాకారులకి అవమానాలు, ఇబ్బందులు. రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలగవచ్చు. సినిమా రంగంలో కూడా నటీనటులకి అపవాదులు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. సినిమా విడుదల మంచిది కాదు అని చెప్పబడుతోంది. జాగ్రత్త. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం తీవ్ర ఆర్థిక నష్టానికి కారణమవుతాయి. అటువైపు వెళ్ళకండి. తొందరపాటు చర్యలు మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. స్వవిషయాలను అందరికీ చెప్పేటువంటి అవకాశాన్ని మీరు వదులుకోవాల్సిందే. ఎవరికి కూడా మీ స్వవిషయాన్ని చెప్పకండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాన్ని పూర్తిగా నమ్మకూడదు. విశ్వసించేవారు మీకు కాదు అన్న విషయాన్ని గుర్తించండి. నమ్మిన వారిని మోసం చేసే అవకాశం ఎదుటి వారికి ఉంటుంది. కాబట్టి ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. అయిన వారి నుంచి ఆదరణ కోల్పోయే ప్రమాదం, లేనిపోని అపవాదులు, చికాకులు. నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులు కూడా నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు పూర్తి స్థాయిలో మౌనమే మీకు మంచిది. అనవసర డిబేట్లలో పాలు పంచుకోకండి, అవమానాలు పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బంది. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఉంటుంది. వాళ్ళ జాగ్రత్తగా ఉండండి. భగవత్ చింతన మనకి సమస్త సమస్యలకి పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:51 నుంచి 10:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్ట యోగం. వ్యాపార, వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా లాభం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా లాభం, ఉద్యోగ లాభం, వృత్తి లాభాన్ని పొందుకునే అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి పొందుకునే అవకాశాలు. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును. సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. విద్యలో రాణింపు, ఉద్యోగుల అనుకూలత. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం కూడా బలం కనబడుతుంది. అనుకున్నటువంటి ఆనందాది శుభ యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కొంతవరకు పెద్దల మాట విన్నా, ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎదుర్కొన్నా తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. అనవసర వాటిల్లో అంటే ఆర్థిక విషయాల గురించి అనవసర వాటిలో పెట్టుబడి పెట్టకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బెటర్, పర్వాలేదు. లాటరీలు చూద్దాం అనేది జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ స్థానంలో కొద్దిగా మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న వారు ఇంకొద్దిగా శ్రమ పడక తప్పకపోవచ్చు. పై అధికారుల ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి చాలు. కానీ అనవసర వ్యక్తులకి, దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేమ కలాపాల నష్టాన్ని కలిగించే అవకాశం, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని ఆర్భాటాల కోసం అప్పు చేసి మనం ఆ ఫంక్షన్ చేయాలి, ఈ ఫంక్షన్ చేయాలి అనుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. దైవ కార్యాన్ని చేయండి, దైవ చింతన చేయండి. దైవ కార్యానికి డబ్బులుంటే యజ్ఞయాగాలు చేయండి, పర్వాలేదు. డబ్బు లేదు, ధ్యానదానం చేయండి, ధ్యానం చేయండి, తపస్సు చేయండి, మేడి చెట్టుకి పూజ చేయండి, రావి చెట్టును పూజించండి. తప్పకుండా ఈరోజు కృష్ణ పరమాత్మని యొక్క అష్టోత్తరం చదువుకోండి, లాభకరంగా ఉంటుంది. అలా అని చెప్పేసి నష్టం ఏం లేదు, అంటే తీవ్రమైనటువంటి నష్టాలు ఏం లేవు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంది. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతి. సినిమా రంగంలో కూడా పర్వాలేదు, వ్యాపారం బాగా ఉంటుంది. విదేశాల్లో మాత్రం విద్యా ఉద్యోగ విషయాల్లో కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, సంయమనం పాటించండి. అతిగా మాట్లాడితే నష్టాన్ని పొందుకుంటారు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె ఉత్పత్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభదాయకమైన స్థితిగా చెప్పవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ అప్రమత్తంగా ఉండండి. ఏదేమైనా సరే పెద్దల మాట వినడం, స్వీయ అనుభవాన్ని కాస్త తీసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి, అనుకూలత ఉంటుంది. విష్ణు సహస్రనామం చదవండి. తప్పకుండా మీకు ఏ పనిలో మీకు అనుకున్నదో ఆ పని మీకు తటస్థిస్తుంది. ఏ పనిలో మీకు దుష్ఫలితాలు ఉన్నాయో వాటి నుంచి దూరం జరిపే ప్రయత్నం చేస్తుంది. అది మంత్రం యొక్క ప్రభావం, అది శ్లోకం యొక్క ప్రభావం. దాన్ని పాటించండి, అనుకూలవంతంగా ఉంటుంది. ఆరోగ్య, ఐశ్వర్య, ఆనంద యోగాలు ఉంటాయి. వారంలో ఈ రోజున మీకు పర్వాలేదు, మంచి యోగాలు ఉన్నాయి. కాస్త భగవత్ చింతన ఎక్కువగా ఉంటే మంచిది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.